హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి గ్రూప్ సి పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా? కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో రిజల్ట్ అప్డేటు, ఆన్సర్ కీ అప్డేటు, ఎగ్జామ్ డేట్స్ ఇలా అప్డేట్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మీకు డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే ఉంటుంది. లింక్పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ మీకు టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్, అలాగే వాట్సాప్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. జాగ్రత్తగా చదవండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేద్దాం. మీరు ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ ఉంది కదా, కిందకు స్క్రోల్ చేస్తే ఫుల్ నోటిఫికేషన్ దగ్గర క్లిక్ హియర్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుందన్నమాట. ఓపెన్ చేశాక ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఓకేనా? మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. మరి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఈ రోజు నుంచి, ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ డేట్ చూసుకుంటే 5th May 2025 లాస్ట్ డేట్ అనమాట. ఓకేనా? మనకి 5వ నెల 5వ తారీఖు లాస్ట్ డేటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసిన వెంటనే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. జాగ్రత్తగా ఫిలప్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోండి, లేదంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అలాగే అప్రూవ్ అవ్వాలంటే, ఓకేనా, రిజెక్ట్ అవ్వకుండా అప్రూవ్ అవ్వడానికి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో అవి పాటించడం ద్వారా మీకు అడ్మిట్ కార్డ్ అయితే త్వరగా వస్తుంది. ఓకేనా? 100% వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రైట్, మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ ఇండియన్ సిటిజన్స్. ఓకేనా? మేల్ ఇండియన్ సిటిజన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ మెయిల్ వాళ్ళు మాత్రమే. మరి ఎవరైతే ఫీమేల్ వాళ్ళు చూస్తున్నారో వారందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి, ఒక రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. వాళ్ళు కూడా చూసుకుంటే అప్లికేషన్ చేసుకుంటారు. ఓకేనా? మరి ఈ నోటిఫికేషన్లో పోస్టులు ఏమున్నాయి, అవి ఏంటి అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎన్రోల్డ్ ఫాలోవర్, స్వీపర్, సఫాయి వాళ్ళ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నోటిఫికేషన్ అనమాట. పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా. సో చూసుకోండి. మరి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఈడబ్ల్యూఎస్లో 2 ఉన్నాయండి. ఓకేనా? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా అప్లికేషన్ చేసుకోండి. 2 పోస్టులే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామంది కూడా ఇదే మిస్టేక్ చేస్తారు. ఓకేనా? మీకు అదృష్టం ఉన్నట్లయితే ఇందులో మీది పోస్ట్ అవ్వచ్చు, ఇందులో మీ యొక్క పోస్ట్ అనేది అవ్వచ్చు. సో జాగ్రత్తగా కొంచెం ఎఫర్ట్స్ పెట్టినట్లయితే మీకు 100% మీ యొక్క పోస్ట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చూసుకోండి. మరి క్వాలిఫికేషన్ కూడా ఎక్కువేం లేదు. సింపుల్గా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10th పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా? 10th పాస్ అయితే సరిపోతుంది. లేదు ఐటీఐ ఉన్నా సరే సరిపోతుంది. ఓకేనా? ఐటీఐ అయితే మ్యాండేటరీ కాదు. ఓకేనా? 10th ఉన్నా లేదంటే ఐటీఐ ఉన్నా సరే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఓకేనా? 10th ఉన్నా సరే సరిపోతుంది. మరి ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 years to 25 ఏజ్ మధ్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట. మరి మీరు ఏజ్ ఎప్పటి వరకు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అంటే 20 January 2025కి మీ ఏజ్ అయితే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకేనా? 25 January 2025కి 18 years వచ్చి ఉండాలి, లేదంటే 25 years కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా? 25 కన్నా ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఓకే. మరి ఈ నోటిఫికేషన్కి ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే హైట్, వెయిట్, చెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మరి హైట్ ఎంత అంటే 157 centimeters అన్నమాట మినిమం. ఓకేనా? మినిమం 157 centimeters ఉంటే సరిపోతుంది. ఓకేనా? అలాగే కొంతమందికి అయితే హైట్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇచ్చాడనమాట. అది మనకి పెద్దగా అవసరం లేదు. ఎవరైతే మన వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా 157 centimeters ఉంటే హైట్ సరిపోతుంది. రైట్. మరి చెస్ట్ ఎంత ఉండాలంటే మినిమం 5 centimeters అయితే ఎక్స్పెన్షన్ ఉండాలి. మనకి మినిమం ఎంత ఉండాలనేసి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. సో ఎంత ఉన్నా సరిపోతుంది. కానీ మీరు ఊపిరి తీసుకునేటప్పుడు ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 5 centimeters అయితే ఉండాలన్నమాట. ఓకే. మరి వెయిట్ అనేది అక్కడ
క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మరి ప్రాసెస్ ఏంటన్నా అంటే మీకు ప్రాసెస్ ఏమి లేదండి. ఫస్ట్ అప్లికేషన్ చేసుకున్నాక మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేశాక మీకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో మీకు 50 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, 50 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. మనకి 10th స్టాండర్డ్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, జనరల్ నాలెడ్జ్ అలాగే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మనకి 10th స్టాండర్డ్ లోపే మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. 10th స్టాండర్డ్ దాటైతే మీకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడు. మరి పాస్ మార్క్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ ఎవరైతే జనరల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 50% మార్క్స్ అయితే ఉన్నాయి. ఇక ఎస్టీ వాళ్ళకి 45% మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, కాబట్టి చూసుకోండి. ఆ తర్వాత మీకు ప్రొఫెషనల్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, పిఎస్టీ. ఓకేనా, ఈ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అన్నమాట. ఎటువంటి మెరిట్ అయితే ఉండదు. ఓకేనా, ఏంటి అంటే ఇది స్వీపింగ్ సంబంధించి, మాపింగ్ సంబంధించి, క్లీనింగ్ ఆఫ్ డ్రైనేజ్ సంబంధించి, ఓకేనా, టాయిలెట్స్ సంబంధించి మీకు చిన్న స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేశాక మీరు మంచిగా పెర్ఫామ్ చేసినట్లయితే మిమ్మల్ని పాస్ చేయడం జరుగుతుంది అన్నమాట. సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయాక మీకు పిఎఫ్టీ అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. ఇందులో మీకు రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ ఏంటంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ 7 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రన్నింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 20 స్క్వాట్స్ 10 పుషప్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ఇవి అయిపోయాక మీకు ఫైనల్గా మెడికల్ స్టాండర్డ్స్ అంటే మెడికల్ అయితే ఉంటుంది. మెడికల్ కండక్ట్ చేసి మీకు వెంటనే రిజల్ట్ కూడా ఉంటుంది అన్నమాట. మీకు అప్పుడే తెలిసిపోతుంది జాబ్ వచ్చిందా లేదని. ఓకేనా, మీకు వెంటనే మెరిట్ లిస్ట్ కూడా తీసి మీకు పోస్టింగ్ అయితే ఇస్తారన్నమాట. ఎవరైతే మెరిట్ లిస్ట్లో పేరు అనేది ఉంటుందో వాళ్ళకి వెంటనే పోస్టింగ్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది. ఓకేనా, మరి పే స్కిల్స్ అంటే శాలరీకి సంబంధించి వివరాలు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి దయచేసి. మరి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలన్నా అంటే సింపుల్గా మీరు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఓకేనా, ఎలా అప్లై చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారందరూ కూడా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. అలాగే అప్లై చేసుకున్న వాళ్ళకి అడ్మిట్ కార్డ్ రావాలి అన్న వాళ్ళకి నేను ఇప్పుడు చిన్న టిప్స్ అయితే చెప్తాను. అవి పాటించడం ద్వారా మీకు మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అడ్మిట్ కార్డ్. ఓకేనా, రైట్. ఫస్ట్ మీరు ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్లో అంటే పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు, బై పోస్ట్ ద్వారా. ఓకేనా, పోస్ట్ చేసుకునేటప్పుడు ఎన్వలప్ ఉంటుంది కదా, ఈ ఎన్వలప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మీకు టాప్లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఎన్రోల్డ్ ఫాలోవర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే మెన్షన్ చేయాలి. ఓకేనా, మీకు ఈ విధంగా ఉంటుంది ఎన్వలప్. దీనిపైన టాప్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి నేమ్ మొత్తం రాసేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, రాసాక ఇక్కడ మీ యొక్క ఫ్రమ్ అడ్రస్ అని రాసి మీ యొక్క అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ టు అడ్రస్ అని రాసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ద ప్రెసిడెంట్ నుండి ఇక్కడ 682001 వరకు కూడా మీరు అడ్రస్ అయితే రావాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ద ప్రెసిడెంట్ ఈఎఫ్ రిక్రూట్మెంట్ బోర్డ్ కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నంబర్ 4 కల్వతి రోడ్, ఫోర్త్ కొచ్చి 682001 ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకే, మరి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మనకి కొచ్చిలో ఉంటుంది. ఓకేనా, హెడ్ క్వార్టర్స్ దగ్గర. మరి లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th మే. ఓకేనా, 5th మే చెప్పాను కాబట్టి చూసుకోండి. మరి ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్పారు. అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంటుందంటే మనకి పీడిఎఫ్లను ఇచ్చారు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మన ఛానల్లో మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు అక్కడ కూడా పిన్ చేసి పెడతాను. ఓకే, రైట్. మరి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్నాక ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అతికించాల్సి ఉంటుంది. అతికించాక మీ యొక్క నేమ్ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది మీ యొక్క నేము. అలాగే ఫాదర్ నేము 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా రాసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాసేయండి. తర్వాత 10th ఆర్ ITI సర్టిఫికేట్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా, నెంబర్ అంటే మీకు సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా టాప్లో లెఫ్ట్ సైడ్ టాప్లో అయితే మీకు నెంబర్ అయితే ఉంటుంది, సర్టిఫికేట్ నెంబర్. ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి బోర్డ్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట. బోర్డ్ అని రాసి
మీరు ఇక్కడ కిందన కనిపిస్తున్నటువంటి ఎగ్జామ్ పాస్డ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా 10th అని రాసి సబ్జెక్ట్ స్టడీ దగ్గర ఆల్ సబ్జెక్ట్స్ అని రాసి ఇక్కడ మార్క్స్ అబ్టైన్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ అగ్రిగేట్ పర్సంటేజ్ అంటే మీకు 10th క్లాస్లో లేదా ఐటీఐలో ఎంత పర్సంటేజ్ వచ్చిందనేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేశాక ఆ తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క హౌస్ నెంబరు, విలేజ్, మండలం, డిస్ట్రిక్ట్, ఓకేనా. ఇవన్నీ రాశాక స్టేట్ అయితే రాయండి, పిన్ కోడ్ అయితే రాయండి, మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా డీటెయిల్డ్గా రాయండి, ఓకేనా. హ్యాండ్ రైటింగ్ అయితే బాగుండాలి. నెక్స్ట్ కంప్లీట్ అడ్రస్ పైన ఇచ్చినటువంటి అడ్రస్ ఇచ్చేయండి, సరిపోతుంది. ఇక్కడ డిక్లరేషన్ చూసుకున్నట్లయితే మీ యొక్క ప్లేస్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ అయితే రాయండి. ఇక్కడ మళ్ళీ డేట్ అయితే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అయితే ఇక్కడ ఇంప్రెషన్ వేయాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేసిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టేసి మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. ఆ డాక్యుమెంట్స్ను ప్లస్ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు బై పోస్ట్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మరి డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మేము, నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్టీ అయితే సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జెరాక్సెస్ మాత్రమే. అలాగే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10th క్లాస్ మార్క్స్ మేము అనుకో, ఇక్కడ సింపుల్గా వైట్ స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ రాసి మీ యొక్క డేట్ అయితే రాసేయాల్సి ఉంటుంది. రాసాక దీన్నే సెల్ఫ్ అటెస్టెడ్ అంటారన్నమాట. ఇది చేశాక మొత్తం మీ యొక్క డాక్యుమెంట్స్ ప్లస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా మడత పెట్టేసి ఎన్వలప్ అయితే తీసుకోవాలి. ఎన్వలప్ తీసుకున్నాక ఇందులో జాగ్రత్తగా మడత పెట్టి లోపల పెట్టి అతికించేయాలి. గమ్తో అతికించేసాక మీకు ఎన్వలప్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా. ఈ విధంగా ఉన్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఫర్ ఎన్రోల్ ఫాలోవర్ అని రాసేసాక ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ అంటే మీ యొక్క అడ్రస్ అయితే రాయాలి, డీటెయిల్డ్గా రాయండి. తర్వాత మీ యొక్క టూ అడ్రస్ అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇచ్చారు కదా, ఈ 2 అడ్రస్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీరు రాసాక మీరు బై పోస్ట్ ద్వారా, ఓకేనా, బై పోస్ట్ అంటే ఇక్కడ మనకి ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుందనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగిందన్నమాట, ఓకేనా. జాగ్రత్తగా ఈ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ అయితే పంపించాలి. మరి 100% ఏంటి అడ్మిట్ కార్డ్ రావాలంటే ఏం చేయాలంటే మీరు ఫస్ట్ చూసిన వెంటనే అప్లికేషన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్, రైట్. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక మీ యొక్క అప్లికేషన్ అనేది నీట్గా రాయాలండి, ఓకేనా. అర్థమయ్యే విధంగా అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ మూడో పాయింట్ కరెక్ట్గా డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా ఉండాలి, ఓకేనా. ఏది మిస్ అవ్వకూడదు. ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, ఓకేనా. ఇది మూడో పాయింట్. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే చాలామంది డబుల్ అప్లికేషన్స్ అయితే చేసేస్తారు, ఓకే. డబుల్ అప్లికేషన్స్ చేసేస్తారు అంటే 2-3 అప్లికేషన్స్ అయితే చేసేస్తారు. ఇలా చేయొద్దు. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ ఏంటంటే మీరు మంచి పేపర్స్ అయితే వాడండి, ఓకేనా. మంచి పేపర్స్ మీద ప్రింట్ తీయించుకొని మంచిగా క్వాలిటీగా చేసుకొని అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి, ఓకేనా. మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన 3 రోజుల లోపే మీరు అప్లై చేసుకుంటే మీకు మ్యాక్సిమం అడ్మిట్ కార్డ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఓకేనా. ఇది మరి వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా అప్లై చేయాలి, ఏంటి ప్రాసెస్, ఏంటి డాక్యుమెంట్స్, ఇలా ప్రతిదీ కూడా ఒకసారి కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను, ఓకేనా. ఇంకా మీ వీడియోకి చాలామంది లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కనుక క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుంటారు, ఓకేనా. అలాగే ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను, ఓకేనా. అలాగే మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది. ఈ లింక్పై క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా వస్తుందన్నమాట. మీరు ఇక్కడ ఏం చేయొద్దు, మీరు ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, ఓకేనా. జాయిన్ అయ్యాక ఎటువంటి రిజల్ట్ అప్డేట్ కానీ లేదంటే ఆన్సర్కి అప్డేట్ కానీ ఒక ఎగ్జామ్ డేట్స్ కానీ ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.